లెజెండరీ సింగర్గా ఇళయరాజా ఎంత అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేశారో అంతే టెరిఫిక్గా తన కాపీరైట్ పిటిషన్స్తో కోలీవుడ్ మేకర్స్కు హీరోలకు వణుకు పుట్టిస్తారు. రీసెంట్గా అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్కు కూడా కాపీరైట్ నోటీసులు పంపించి వారికి షాక్ ఇచ్చారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో తన పర్మిషన్ లేకుండానే తన వింటేజ్ సాంగ్ వాడుకున్నందుకు 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ అజిత్ టీంకు నోటీసులు పంపించారు. వాళ్ళు రియాక్ట్ కాకపోవడంతో కోర్టు వరకు వెళ్లారు. అక్కడ సక్సెస్ అయ్యారు. ఏకంగా అజిత్ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించేలా చేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా ఫిర్యాదు కారణంగా నెట్ఫ్లిక్స్ నుంచి అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని తొలగించారు ఓటీటీ నిర్వాహకులు. ఆర్డిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుమతి లేకుండా తన పాటలను ఉపయోగించారంటూ ఇళయరాజా కోర్టులో పిటిషన్ వేశారు. కాపీరైట్ చట్టానికి ఇది విరుద్ధమని, ఆ పాటలను తొలగించడమే కాకుండా ఉపయోగించినందుకు గాను పరిహారం ఇవ్వాలని ఇళయరాజా కోరారు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ కోర్టు ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులను జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని తొలగించింది. పాటలను తొలగించి మళ్ళీ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తారో లేదో మొత్తానికి తెలియాల్సి ఉంది.